ఉత్తరప్రదేశ్లోని ప్రయాగరాజ్లో మహాకుంభమేళా వైభవంగా కొనసాగుతోంది. 144 సంవత్సరాల తర్వాత జరుగుతున్న ఈ మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ఇప్పటికే కోట్లాది మంది భక్తులు అక్కడికి చేరుకుని త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే పాపాలన్నీ ప్రక్షాళన అవుతాయని భక్తుల నమ్మకం. ఈ క్రమంలో ఓ వ్యక్తి తన ఫోన్కు సైతం పుణ్యస్నానం చేయించాడు. ఇతగాడు చేసిన పనికి అంతా నూరెళ్లబెట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఘాట్ వద్ద కొందరు వ్యక్తులు పుణ్యస్నానాలు చేస్తున్నారు. వీరిలో కువార్ కౌశల్ సాహు అనే వ్యక్తి కూడా స్నానం చేశాడు. తన స్నానం ముగించిన తర్వాత తన మొబైల్ ఫోన్ని కూడా త్రివేణి సంగమంలో 3 సార్లు ముంచి పవిత్ర స్నానం చేయించాడు. తన ఫోన్ కూడా చాలా పాపాలు చేసిందని, దానిని శుద్ధి చేయటం చాలా అవసరమని, అంత ఖరీదైన ఫోన్ని త్రివేణి సంగమంలో 3 సార్లు ముంచిలేపాడు. దీంతో అతడి చుట్టుపక్కలున్న జనాలు స్నానాలు చేయటం మానేసి మరీ అతగాడి కార్యక్రమాన్ని చూస్తూ ఆశ్చర్యపోయారు. మొబైల్ ఫోన్కు పవిత్ర స్నానం చేయిస్తున్న ఈ వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఫోన్కి పవిత్ర స్నానం చేయించిన వ్యక్తి స్నేహితులు ఈ మొత్తం తంతును వీడియో తీయగా దానిని అతగాడు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. మొబైల్ కూడా అనేక పాపాలకు బాధ్యత వహిస్తుంది అనే క్యాప్షన్ ఇచ్చాడు. మహాకుంభమేళాకు వెళ్లే వాళ్ళంతా తమ ఫోన్లను కూడా గంగానదిలో స్నానం చేయించాలని సిఫార్సు చేశాడు. ఇక ఈ వీడియో చూసిన నెటిజన్లు ఓ రేంజ్లో కామెంట్లు పెడుతున్నారు. ఎన్ని పాపాలు చేసేవారైనా తమ ఫోన్ని నీళ్లలో ముంచే సాహసం చెయ్యరు అని ఒకరు, ఈ దెబ్బతో అతడి మొబైల్కి శాశ్వతంగా మోక్షం లభిస్తుందని మరొకరు, క్రోమ్ బ్రౌజర్ పాపాలను కూడా కడిగేసినట్లున్నాడు అని ఇంకొందరు సరదాగా కామెంట్లు పెట్టారు. చాలా మంది ఈ వైరల్ వీడియోకి నవ్వుతూ ఎమోజీలు జోడించారు.